ఓం అజ్ఞానా తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిళితం येन तस्मै श्री गुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत श्रीमद् अद्वैत गदाधर श्रीवासादि संसारी गौरभक्तवृंद అందరూ అన్మ్యూట్ చేసి ఒకేసారి పలుకుదాం హరే కృష్ణ మహామంత్రం. చెప్పండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. జయతు జయతు దేవో దేవకీ నందనోయం, జయతు జయతు కృష్ణో వృష్ణీవంశప్రదీపః, జయతు జయతు మేఘశ్యామలకోమలాంగో, జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుంద. ముకుందమూర్ధ్నా ప్రణిపత్య యాచే భవంతమేకాంతమియంతమర్థం, అవిస్మృతిస్త్వచ్చరణారవిందే భవే భవే మే అస్తు భవత్ప్రసాదాన్. నాహం వందే తవ చరణయోర్ద్వంద్వం ద్వంద్వహేతు, కుంభీపాకం గురుం అపి హరిర్నారకం నాపనేతుం. రమ్యా రామా మృదుతనులత నందనేనాపి రంతుం, భావే భావే హృదయ భావనే భవ్య ఏవం భవంతం. హరే కృష్ణ. మరొకసారి అందరికీ సాదర సుస్వాగతం. మన భగవద్గీత పిల్లల కొరకు చేసినటువంటి సెషన్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. కవీష్ నేను అబ్సెంట్ అయ్యావు, ఏమైంది? అది మేము కొంచెం బిజీగా ఉన్నాం, అది వేరే చోట్ల ఉన్నాం కదా, కొంచెం బిజీగా ఉంది. ఓకే ఓకే ఓకే. మరి నేను శ్లోకాన్ని షేర్ చేశాను, చూసుకున్నావా? చూసాను ప్రభుజీ. ఓకే.
ఎప్పుడైనా క్లాస్ ఆబ్సెంట్ అయినప్పుడు మన గ్రూపులో పంపించినటువంటి శ్లోకాన్ని అందరు ఎవరైనా అబ్సెంట్ అయినా కూడా ఆ రోజుకి ఆ శ్లోకాన్ని ఒకసారి చదువుకోండి. ఓకే, ప్రతిరోజు కూడా మనము భగవద్గీతని ఒక్కసారన్నా ఒక శ్లోకానన్నా పఠించుకోవాలి. ఎందుకు ఎందుకు పఠించాలి భగవద్గీత శ్లోకాన్ని? మనం ఒక శ్లోకం చదువుకున్నాం. ఎవరైనా చెప్తారా శ్లోకాన్ని? జల నిర్మోచనం ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. ఎస్, పుత్రం ఏకో దేవో దేవకీ పుత్ర పుత్రయేవ. ఎస్, కరెక్ట్, మళ్ళీ నిర్మించిన ఏకో మంత్రస్తస్య నామాని యాని వెరీ గుడ్. కర్మాపి ఏకం తస్య దేవస్య సేవ. ఎస్, నేను ఇంకొకటి అడుగుతాను. ఎలాగైతే మనం రోజు స్నానం చేస్తే బయట మురికి పోగొట్టుకుంటామో అదే విధంగా భగవద్గీత గీతామృత స్నానం కూడా చేయాలి. దానికి సంబంధించిన శ్లోకం ఎవరైనా చెప్తారా? చెప్పు. మళ్ళీ నిర్మించిన మల నిర్మోచనం ఎస్, పుంషాం. జల Yes, స్నానం స్నానం. దినే దినే కరెక్ట్, ప్రకృద్గీతం అమృత స్నానం స్నానం. సంసార మలనాశనం. యువాన్ష్ ప్రభు, దీనికి అర్థం కూడా చెప్పండి మీరు. చెప్పు. మీనింగ్ అంటే మీనింగ్ కూడా చెప్పండి. డైలీ డైలీ మ్మ్. బాత్ చేయాలి, ఓకే, చేస్తే ఏమవుతుంది? ఫ్రెష్ గా ఉంటది, అలాగే రోజు భగవద్గీత చదివితే ఏమవుతుంది? బాగా ఉంటది. సరే. ఓకే, వెరీ గుడ్, బాగా చెప్పావు యువాన్ష్. ఇంకెవరైనా చెప్తారు దీని అర్థం, ఈ శ్లోకం అర్థం? జల నిర్మోచనం పుంషం. నేను చెప్తాను గురూజీ. వెరీ గుడ్ అభిషిక్త, చెప్పు. చెప్పు అభిషిక్త. మల నిర్మోచనం పుంసాం మ్మ్. అంటే మ్మ్. మన రోజు స్నానం చేయడానికి ఆ బ్యాడ్ అంతా వెళ్ళిపోవడానికి మనం రోజు స్నానం చేస్తాము. జల స్నానం దినే దినే, ప్రతిరోజు స్నానం చేస్తాం. కరెక్ట్, ఇంకా సకృత్ గీతామృత స్నానం, మనం మ్మ్. గీతామృత స్నానం కూడా చేస్తే మ్మ్. సంసార మలనాశనం అంటే అంతా బ్యాడ్ పోతుంది, ఏంటేంటి? అంటే అంత క్లీన్ అయిపోతాము. ఓకే, మీ అందరికీ సంసార మలనాశనం అంటే అర్థం కావట్లేదు. ఓకే, చెప్తాను. సంసార మలనాశనం అంటే వెరీ సింపుల్. మన లక్ష్యం ఏంటి? మన గోల్ ఏంటి? అరే, గోల్ మర్చిపోయారా? మనం ఎందుకు శాస్త్రం చదువుతున్నాం? ఎందుకు? సేవ చేయాలి. వెరీ గుడ్, గోయింగ్ బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్. మనం ఎందుకు చదువుతున్నాం ఈ శాస్త్రాలు? ఇవన్నిటిని ఎందుకు చదువుతున్నాం? భగవద్గీతని ఎందుకు హరినామం చెప్పిస్తున్నాం? ఎందుకంటే కృష్ణుడిని ఆనంద పెట్టడానికి, కృష్ణుడి యొక్క భక్తులని ఆనందపరచడానికి. మరి కృష్ణుడి యొక్క భక్తులను ఆనంద పెడితే అప్పుడు కృష్ణుడు మనకేం గిఫ్ట్ ఇస్తాడు? తిరిగి మనల్ని వైకుంఠ గోలోక ధామాలకి తీసుకెళ్తాడు. మనల్నేనా? ఎస్, మనందరు గోలోకంకి వెళ్ళొచ్చు. సో అది మన లక్ష్యం. మన లక్ష్యం ఏంటి? ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏంటి లక్ష్యం? నేను ఒక మంచి స్కూల్కి వెళ్ళాలి, స్కూల్ అయిపోయిన తర్వాత మంచి కాలేజీకి వెళ్ళాలి, కాలేజ్ అయిపోయిన తర్వాత మంచి కంపెనీకి వెళ్ళాలి, కంపెనీ అయిపోయిన తర్వాత మంచి ఇంట్లోకి వెళ్ళాలి, మంచి ఇల్లు కట్టుకొని. ఆ విధంగా ప్రతిదీ మనం మంచిగా ప్లాన్ చేస్తాం. మరి అదే విధంగా ఇది కూడా ప్లాన్ చేసుకోవాలి కదా, మంచిగా అందరం గోలోకానికి వెళ్ళాలని చేసుకోవాలి కదా ప్లాన్. సో అందుకోసమని సకృత్ గీతామృత స్నానం సంసార మలనాశనం అంటే మనం మళ్ళీ ఇదిగో ఈ యొక్క భూమి మీద ఇలా తిరుగుతూ ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా సంసార మలనాశనం అంటే ఈ భూమి మీద పనులన్నీ ముగించేసుకొని వైకుంఠ గోలోకాలకి తిరిగి వెళ్ళడం. అలా వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ప్రతిరోజు గీతామృత స్నానం చేయండి. మరి ఎవరైనా చెప్తారా? మనం ఆమ్రసాన్ని, మామిడి రసాన్ని నోటితో తాగొచ్చు, మరి గీతా సారాన్ని ఎలా తాగాలి? వేటితో తాగాలి? చెప్పడం. కరెక్ట్, చెవుల ద్వారా తాగాలి. చెవితో వినడం ద్వారా, నోటితో పలకడం ద్వారా ఆ రసాన్ని వేరే వాళ్ళకి ఇస్తున్నాం. చెవులతో వినడం ద్వారా ఆ రసాన్ని మనం తాగుతున్నాం. కరెక్ట్, వెరీ గుడ్, బాగా చెప్పారు. సరే, అయితే మనం ఇవాళ సెషన్లకు వెళ్ళబోయే ముందు నిన్న చెప్పినటువంటి శ్లోకాన్ని ఎవరన్నా చూసైనా చూడకుండా చదవగలుగుతారా? శ్లోకం అంటే చెప్తావా? చెప్పు. యేసు వంశ్ చెప్పు.
అది కాదు, మాత్ర స్పర్శస్తు అంట. మాషా స్పర్శస్తు కౌంతేయ. ఎస్ శీతోష్ణ సుఖ దుఃఖదా. చెప్పు. చెప్పు. శీతోష్ణ సుఖ దుఃఖద. ఆగా ఆగమాపాయినో నిత్య. తాంస్ సాంస్థిత సంస్థిత శవ శస్త్ర భారత. భారత. వెరీ గుడ్ ఇవాన్స్, చాలా బాగా చెప్పావు చూడకుండా. ఇంకెవరైనా చెప్తారు ఈ శ్లోకాన్ని? ఎస్ ప్రభుజీ. ఎస్ దీక్షిత చెప్పు. మాత్ర స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమ అపాయనో నిత్య తాం సితిక్ష భారత. వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పావు. అభిషిక్త నువ్వు చెప్పమ్మా. ఎస్ గురుజీ. మాత్ర స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద అగంపాయినో అనిత్యాస్ తాం స్థితిక్షవ భారత. వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పావు. కవిష్ నువ్వు ట్రై చేయగలుగుతావా? చూసైనా కానీ ఓకే పర్లేదు. దీనికి అర్థం. ప్రభుజీ ఎస్ కవిష్. ప్రభుజీ మనం నిన్నటి శ్లోకం ఒకసారి చెప్తారా? నిన్నటి శ్లోకాన్ని నాకు సడన్ గా కనిపించట్లే ఫోన్ లో. అయితే మేము గ్రూప్లో పంపించలేదు. అయితే మా టీం మెంబర్స్ని అడుగుతాను. సరే ఇవాళ పంపిస్తానులే, పర్లేదు. మరి ఎవరైనా బ్యాగ్ నిన్నదే ఏంటి కవిష్? కన్ఫ్యూజన్ గా ఉంది, కొంచెం ఓకే కన్ఫ్యూజన్ గా ఉంది ప్రభుజీ. పర్లేదు పర్లేదు, ఇవాళ పంపిస్తానులే శ్లోకాన్ని. మాత్ర స్పర్శస్తు కౌంతే శ్లోకాన్ని ఇవాళ పంపిస్తాను. మరి దీనికి అర్థం ఎవరైనా చెప్తారా నేను చెప్పినటువంటి శ్లోకానికి? ఎస్ దీక్షిత చెప్పు చెప్పు చెప్పు. హరే కృష్ణ. హరే కృష్ణ. దీక్షిత చెప్పు, దీనికి అర్థం చెప్పు. హరే మాత్ర స్పర్శస్తు కౌంతేయ ఓ కుద్ది పుత్రం మాత్ర స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద. అది వింటర్ సీజన్ సమ్మర్ సీజన్ వస్తూ ఉంటాయి, మనం బాధలు కూడా అట్లనే వస్తూ పోతూ ఉంటాయి. ఆగమ అపాయ నో నిత్యం. కరెక్ట్. భారత. మరి బాధలు వస్తుంటాయి, సుఖాలు దుఃఖాలు వస్తుంటాయి పోతుంటాయి. మరి దానికి సొల్యూషన్ ఏంటి? మనం ఏం చేయాలి దానికి? తాం స్థితిక్షవ భారత అంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ఎస్ కృష్ణని తెలుసుకోవాలి. ఒక సపరేట్ అర్థం ఉంది తాం స్థితిక్షవ భారత అంటే. వెరీ గుడ్, ప్రతి దాంట్లో కృష్ణని తెలుసుకోవాలి. ఇక్కడ తాం స్థితిక్షవ భారత అంటే దాని అర్థం ఎవరైనా చెప్తారా? అభిషిక్త, తాం స్థితిక్షవ భారత అంటే ఏంటి? ఓకే అయితే నేను చెప్తాను. మనకు తాం స్థితిక్షవ భారత అంటే మనము వాటిని సహిస్తూ ఉండాలి, సహనంతో ఉండాలి వాటిని. ఓకే, మనకి ఇప్పుడు ఏదో మంచిగా క్లాస్ ఫస్ట్ వచ్చిందని ఊగిపోయి తర్వాత మార్కులు తక్కువ వచ్చాయని ఏడుస్తూ అలా ఉండకూడదు. ఫస్ట్ వచ్చినా మార్కులు తక్కువ వచ్చినా, ఫస్ట్ వచ్చాయంటే ఓకే కృష్ణుడు నాకు కరుణించాడు, మార్కులు తక్కువ వచ్చాయంటే కృష్ణుడు నన్ను ఇంకా కొంచెం ఎఫర్ట్స్ పెట్టమంటున్నాడు, అలా మనం ముందుకెళ్తూ ఉండాలి. ఒకే చోట స్ట్రక్ అయిపోయి సెలబ్రేషన్స్ చేసుకోవాలి, కానీ ఆ మైకంలో మనం తర్వాత ఏం చేయాలో కూడా మర్చిపోయే స్థితికి వెళ్ళకూడదు. ఓకే సరే అయితే అందుకే దీన్ని ఏమంటారంటే తాం స్థితిక్షవ భారత. అవి వస్తుంటాయి పోతుంటాయి, కానీ మనం ఏం చేయాలి? కంటిన్యూస్గా హరినామాన్ని జపిస్తూ ఉండాలి, భగవద్గీతలు వింటూ ఉండాలి, మన డ్యూటీలు చేస్తూ ఉండాలి. ఓకే, నాకు ఇప్పుడు సక్సెస్ వచ్చింది కాబట్టి నేను ఇంకా ఎక్కువ పని చేయాలి, ఇంకా ఎక్కువ డ్యూటీలు చేయాలి అనుకుంటూ మన హరే కృష్ణ మంత్రం జపించడం మర్చిపోయాం అనుకో, మనం ప్రతిరోజు భగవద్గీత క్లాసులు అటెండ్ అవ్వడం మర్చిపోయాం అనుకో, అవన్నీ కూడా ఏం చెప్పాను నేను క్లాసులు చెప్పాను, అవన్నీ కూడా ఏంటి? మనం ఎప్పుడైతే హరినామాన్ని మర్చిపోయి మిగిలిన పనులన్నీ చేస్తే అవన్నీ ఏంటివి? వేస్ట్. అంటే అవన్నీ సున్నాలు. ఎస్ కరెక్ట్, అవన్నీ జీరోస్. ఎప్పుడైతే మనం హరే కృష్ణ మంత్రం జపిస్తామో, ఎప్పుడైతే మనం భగవద్గీత శ్లోకాలను పఠిస్తామో, అప్పుడు మనం చేసినటువంటి పనులన్నిటికీ ఏం జరుగుద్ది? ఒకటి యాడ్ అవుతుంది. ఎస్, అప్పుడు దానికి ఒక విలువ ఉంటుంది.
ఓకే, సరే అయితే మరి మనం ఇవాళ శ్లోకంలోకి వెళ్దాం. నేను స్క్రీన్ షేర్ చేస్తాను, మీ అందరికీ కనిపిస్తే నాకు ఒక నిమిషం. అనిపిస్తుంది ప్రభుజీ. ఒక్క నిమిషం, నేను మళ్ళీ షేర్ చేస్తాను స్క్రీన్. ఓకే, స్క్రీన్ కనిపిస్తుంది అందరికీ? అనిపిస్తుంది ప్రభుజీ. ఓకే, వెరీ గుడ్. సరే అయితే ఓకే, నేను చెప్తాను, అందరూ శ్రద్ధగా విని పలకండి. ఓకే, గురుజీ ఇంకా కొంచెం మినిమైజ్ చేస్తారా? నాకు ఇక్కడ కట్ అయిపోతుంది స్క్రీన్ దగ్గర. ఓకే ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకేనా? ఓకే గురుజీ. ఓకే, శ్రీ భగవాన్ ఉవాచ శ్రీ భగవాన్ ఉవాచ శ్రీ భగవాన్ ఉవాచ శ్రీ భగవాన్ ఉవాచ. దీని అర్థం ఎవరైనా చెప్తారా? భగవంతుడు ఎవరు? కృష్ణుడు. ఎస్, కృష్ణ భగవానుడు. ఉవాచ అంటే పలుకుతున్నాడు, చెబుతున్నాడు. ఈ శ్లోకాన్ని ఎవరు చెప్తున్నారు? కృష్ణుడు. అందుకే శ్రీ భగవాన్ ఉవాచ అన్నది. ఇప్పుడు అర్జునుడు కృష్ణుడు మాట్లాడుకుంటూ ఉంటారు. ఓకే, అందరు మ్యూట్ చేయండి. నేను ఎవరినైతే అన్మ్యూట్ చేయమంటానో వాళ్ళు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఓకే, అందరు మ్యూట్లో ఉంచండి. ఓకే, ఇక్కడ ఈ శ్లోకాన్ని కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. అందుకే కృష్ణుడిని అందరు కూడా భగవంతుడు అంటారు. ఇప్పుడు ఈ శ్లోకాలు ఎవరెవరి మధ్య నడుస్తున్నాయి? అర్జునుడికి కృష్ణుడికి మధ్యలో సంభాషణ జరుగుతుంది. అయితే అర్జునుడు క్వశ్చన్ అడిగిన తర్వాత కృష్ణుడు అన్ని దానికి ఆన్సర్లు చెప్పేటప్పుడు స్టార్టింగ్ శ్లోకంలో ఇలా చెప్తారనమాట, శ్రీ భగవాన్ ఉవాచ అని. అన్ని శ్లోకాలకి రాయరు ఇలాగా. కృష్ణుడు ఒక 10 శ్లోకాలు చెప్తే ఫస్ట్ శ్లోకానికి రాస్తారు ఇలాగా, శ్రీ భగవాన్ ఉవాచ అని. మళ్ళీ అర్జునుడు చెప్పినప్పుడు అర్జున ఉవాచ ఉంటుంది. మళ్ళీ అర్జునుడు అడిగిన తర్వాత కృష్ణుడు సమాధానం చెప్పేటప్పుడు మళ్ళీ ఫస్ట్ శ్లోకానికి ఏముంటుంది? శ్రీ భగవాన్ ఉవాచ అని ఉంటుంది. ఓకే, సరే అయితే ఇప్పుడు అందరూ మళ్ళీ అన్మ్యూట్ చేయండి, పలకండి. ప్రజహాతి యదా కామాన్ ప్రజహాతి యదా కామాన్ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మని ఆత్మనియేవ ఆత్మనా తుష్ట మీకు తుష్ట అంటే అర్థం తెలుసా? తుష్టి పుష్టి అంటారు. తుష్టి పుష్టి. ఎవరన్నా అన్నం తిన్నారంటే అన్నం ఎలా తినాలి? చాలా తుష్టిగా పుష్టిగా తిన్నానండి అంటారు. తుష్టిగా తినడం అంటే ఏంటండి? ఓకే, నేను చెప్తాను, అర్థం చేసుకోండి. ఓకే, ఎవరైనా ఏదన్నా అన్నం తిన్నా కానీ ఏదన్నా ఫుడ్ తిన్నా, ఫలహారం తీసుకున్నా, ఆహా ఇవాళ చాలా తుష్టిగా తిన్నాను, చాలా పుష్టిగా తిన్నాను అని.
పుష్టిగా తినడం అంటే మనం తీసుకున్నటువంటి ఆహారం మనకు బలాన్ని ఇస్తుంది, అది పుష్టిగా ఉండడం. కానీ కొన్నిసార్లు ఆహారం మనకు బలాన్ని ఇచ్చినా అంత తుష్టిగా ఉండదు మనకు. మ్యూట్లో ఉంచండి, నేను చెప్పినప్పుడు అన్మ్యూట్ చేయండి. ఓకే, మనం తీసుకున్నటువంటి ఆహారం మనకు కొన్నిసార్లు పుష్టినిచ్చిన, అంటే మనకు కొంచెం శక్తినిచ్చిన, చాలాసార్లు తుష్టిగా అనిపించదు, అంటే సంతృప్తిగా అనిపించదు. ఉదాహరణకి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. కాకరకాయలు కూర తింటే మనకు చాలా పుష్టి, మనకు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ అవి చేదుగా ఉండడం కారణంగా మనకంత సంతృప్తినివ్వవు. ఐస్ క్రీమ్ ఎలా ఉంటుంది? తుష్టిగా ఉంటుంది, అంటే చాలా సంతృప్తిగా ఉంటుంది తింటుంటే. కానీ మనకు ఆరోగ్యానికి అది హాని చేస్తుంది ఎక్కువగా తీసుకుంటే. జలుబు రావడం ఇలాంటివి చేస్తుంది. అందుకే మనం ఎప్పుడైనా ఏం చేయాలి అంటే, మనం తీసుకునే ప్రతి ఆహారము 2 విధాలుగా ఉంటే, తుష్టిగా, పుష్టిగా, అది మంచి ఆహారం. ఓకే. అయితే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏ ఆహారం తీసుకున్నా గానీ సంతృప్తి చెందే విధంగా ఉండాలి. అలాంటి ఆహారాన్ని మనము తీసుకోవాలి. కానీ మనకున్నటువంటి ఈ భౌతిక ప్రపంచంలో మనకి జలుబు చేసినప్పుడు మనకు సంతృప్తి పరిచేటువంటి ఐస్ క్రీమ్ తింటే మనకు జలుబు చేస్తుంది, మన దాన్ని తీసుకోకూడదు. అంటే దాని అర్థం ఏంటి? ప్రతిసారి మనకు సంతృప్తిగా, అంటే మనకు హ్యాపీనెస్గా, మనకు సాటిస్ఫాక్షన్గా అందించేటువంటి ఫుడ్ మనం తీసుకోలేం. కానీ ఇక్కడ ఆత్మన్యేవాత్మనా తుష్ట అంటే దాని అర్థం ఏంటంటే, మనము హరే కృష్ణ మంత్రంగాని జపిస్తే మన మనసు ఎప్పుడు తుష్టిగా ఉంటుందని చెప్తున్నారు. మనం బయట తీసుకునేటువంటి ఆహార పదార్థాలు కొన్నిసార్లు తుష్టిగా, అంటే కొన్నిసార్లు మనకు సంతృప్తిని ఇవ్వచ్చు, కొన్నిసార్లు సంతృప్తిని ఇస్తున్నా కదా ఎక్కువగా తీసుకుంటే మనకు రోగాలు రావడం కానీ జలుబు చేయడం కానీ టెస్ట్ చేస్తుంది. కానీ హరే కృష్ణ మంత్రాన్ని మనం రోజు తీసుకుంటే ఏం జరుగుతుంది? మనం ఎప్పుడు తుష్టిగా ఉంటాం, ఎప్పుడు మనకు డిసీజెస్ రావు. ఇంకా డిసీజులు ఏమన్నా ఉంటే వాటి నుంచి అవి ఉన్నప్పటికీ కూడా మనం చాలా హ్యాపీగా ఉండగలుగుతాం. మంత్రాన్ని మనం హరే కృష్ణ మంత్రం తీసుకున్నప్పుడు, భగవంతుడి దర్శనాన్ని తీసుకుంటున్నప్పుడు, భగవంతుడి సేవ చేసినప్పుడు, అది ఇక్కడ ఈ తుష్టి గురించి మాట్లాడుతున్నారు. ఓకే, అయితే చివరి లేను అందరూ అన్మ్యూట్ చేసి పలకండి. స్థిత ప్రజ్ఞస్ ప్రజ్ఞస్ స్థిత ప్రజ్ఞస్ ప్రజ్ఞస్ తదుచ్యతే 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 స్థిత ప్రజ్ఞస్తదుచ్యతే. ఓకే, అయితే నేను ఈ శ్లోకాన్ని మళ్ళీ లైన్ బై లైన్ చెప్తాను, అందరు శ్రద్ధగా విని పలకండి. శ్రీ భగవాన్ భువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టా. ఓకే ఓకే, దీన్ని విడమర్చి చెప్తాను, వినండి. ఆత్మని ఏవ ఆత్మనా తుష్ట, ఆత్మని ఏవ ఆత్మనా తుష్ట. ఎస్, ఓకే. స్థిత ప్రజ్ఞస్తదుచ్యతే. అంటే లాస్ట్ లైన్ అర్థం ఏంటంటే, స్థిత ప్రజ్ఞస్ అంటే, ప్రజ్ఞ అంటే వాళ్ళ యొక్క ప్రజ్ఞ, వాళ్ళ యొక్క బుద్ధి, వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్. ఆ ఇంటెలిజెన్స్ ఎలా మారిపోతుంది? వాళ్ళకి బుద్ధి స్థిరంగా ఉంటుంది. బుద్ధి అనేది, బుద్ధి స్థిరంగా ఉండడం అంటే అర్థం ఏంటి? నాకు ఇప్పుడు జలుబు చేసింది, నేను ఐస్ క్రీమ్ తింటే నాకు ఇంకా ఎక్కువ జలుబు చేస్తుంది, కాబట్టి నాకు అది తినాలనిపించినా కానీ తినకూడదు. అప్పుడు తన బుద్ధి స్థిరంగా ఉన్నట్టు. అలా కాదు, జలుబే కదా, నేను టాబ్లెట్ వేసుకుంటే పోతుందిలే, మళ్ళీ ఇంకొక ఐస్ క్రీమ్ తింటానులే అనుకుంటే అప్పుడు తనకు బుద్ధి స్థిరంగా లేనట్టు. వెరీ గుడ్ కవిష్, తనకి స్థిరంగా లేనట్టు. ఎస్, మరి ఈ శ్లోకం అర్థాన్ని ఒకసారి చూద్దాం. ఓకే, నేను చెప్తాను అర్థాన్ని, అందరూ శ్రద్ధగా వినండి, అందరూ మ్యూట్ చేయండి. ఓకే ఓకే. శ్రీ భగవాన్ ఉవాచ అంటే భగవంతుడు, కృష్ణ భగవానుడు పలుకుతున్నాడు. ఎవరితో పలుకుతున్నాడు? అర్జునుడితోటి. ఏమని చెప్తున్నాడు? ప్రజహాతి,
ప్రజహాతి అంటే అన్నిటిని నువ్వు విడిచిపెట్టు. అన్నిటిని నువ్వు విడిచిపెట్టు ప్రజహాతి అంటే. వేటిని విడిచిపెట్టాలి? యథా కామాన్ ఉన్నటువంటి అన్ని కోరికలు. ఆ కోరికలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ కోరికలు? సర్వాన్ పార్త. సర్వాన్ అంటే అన్ని కోరికలు. పార్త అంటే అర్జునుడు. ఓ అర్జున అన్ని కోరికలను విడిచిపెట్టు. మరి ఏంటి ఆ కోరికలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనోగత. మనోగతాన్ అంటే మనసు నుంచి వస్తున్నటువంటి కోరికలు. తర్వాత ఏం చేయాలి కోరికలను విడిచిపెట్టి? ఆత్మన్యేవాత్మన తుష్ట. మనసులో మనం సంతుష్టిగా ఉండాలి. ఎలా ఉండాలి? హరే కృష్ణ మంత్రం జపిస్తూ. అప్పుడు ఏం జరుగుద్ది? వాళ్ళని ఏమంటారు? స్థితప్రజ్ఞస్తదోచ్యతే. వాళ్ళ బుద్ధి స్థిరంగా ఉంటుంది. సరే అయితే ఇక్కడ మీ అందరికి ఇక్కడ గురుజీ ఎస్ అభిషేక్. ఆత్మని ఏ ఆత్మన తుష్ట అంటే ఒకసారి మళ్ళీ చెప్తారా? ఓకే నేను మళ్ళీ చెప్తాను. మీరందరూ కూడా మీరు ఎక్కడైతే కూర్చుంటున్నారో అక్కడ నాయిస్ లేకుండా ఉండండి. ఎందుకంటే మీరు మాట్లాడుతున్నప్పుడు చాలా నాయిస్ వస్తుంది. అక్కడ చుట్టుపక్కల శబ్దాలు లేకుండా వీలైతే ఒక డోర్ క్లోజ్ చేసుకొని, విండోస్ క్లోజ్ చేసుకొని ఒక క్వైట్ ప్లేస్‌లో కూర్చొని ఉండండి. ఓకే. ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి. ఇవాల్టికి పర్లేదు. అట్‌లీస్ట్ రేపటి నుంచైనా కొంచెం డిస్టర్బెన్స్ లేనటువంటి ప్లేస్‌లో కూర్చోండి. సరే అయితే నేను మళ్ళీ దీని అర్థం చెప్తాను. ఆత్మన్యేవాత్మనా తుష్ట అంటే మనకి ఏదైతే మన మైండ్‌లో నుంచి వస్తున్నాయో కోరికలు, ఆ కోరికలని మైండ్ తోటే మళ్ళీ మనం వాటిని వెనక్కి తీసుకురావాలి. ఎలాగా? మన మైండ్ ఒకసారి మనకు చెప్పుద్దనమాట. నేను ఒక ఉదాహరణ చెప్పాను. ఏంటా ఉదాహరణ? నాకిప్పుడు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. అరే! బయట వర్షం పడుతుంది. నీకు జలుబు చేసింది. అప్పుడు మనకు మైండ్ ఏం చెప్పుద్ది? అది తియ్యగా ఉంటుంది ఐస్ క్రీము. తింటే చాలా బాగుంటుంది. తిను తిను అని చెప్తుంది. అప్పుడు మనం మన యొక్క బుద్ధిని ఉపయోగించి ఇక్కడ ఆత్మని అంటే మనము 2 విధాలుగా ఉపయోగించొచ్చు. ఒకటి మైండ్‌కి, ఇంకొకటి బుద్ధికి, ఇంకొకటి మన లోపల ఉన్నటువంటి నిజమైన ఆత్మకి. ఈ మూడిటికి మనం ఆత్మను ఉపయోగించొచ్చు. ఈ పదాన్ని భగవద్గీతలో ఉపయోగిస్తారనమాట అలాగా. ఆత్మని ఏమిటంటే మనకు కలిగి ఉన్నటువంటివి. ఏంటివవి? మనకు మైండు ఉంది, మనసు అదే మెదడు ఉంది, ప్లస్ మనకు బుద్ధి ఉంది, మనకు ఆత్మ కూడా ఉంది. కొన్ని కొన్ని సార్లు మైండ్‌ని కూడా ఆత్మ అంటారు. బుద్ధిని కూడా ఆత్మ అంటారు. మరి ఇక్కడేం చెప్పారు చూడండి. ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట. ఆత్మన్యేవ అంటే మన మనసులో వచ్చినటువంటి కోరికలు ఆ మనసుని ఎలా జయించాలి? ఆత్మన బుద్ధితోటి మనము వాటిని జయించాలి. తుష్ట సంతృప్తిపరచాలి. మరి బుద్ధితోటి ఎలా సంతృప్తిపరచాలి? ఎలా సంతృప్తిపరచాలి అంటే, ఓకే. ఈ కోరికలనేవి నాకు నాకు తప్పుని చేస్తున్నవి. నా దేహానికి చెడుని చేస్తున్నాయి. నాకవి చెడుని కలిగిస్తాయి. రేపు ఎగ్జామ్ ఉంది. పరీక్ష ఉంది. నేనేం చేయాలి ఇప్పుడు? ఇవాళ అంతా కూర్చొని చదువుకోవాలి. నా ఫేవరెట్ హీరో మూవీ రిలీజ్ అయింది. నేనెళ్లి చూడాలి. అంటే అప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చింది? మనోగతాన్. మనోగతాన్ అంటే మనసు నుంచి వచ్చింది ఆ కోరిక. ఏంటిది ఆ కోరిక? రేపు ఎగ్జామ్ ఉంది. ఇవాళ ఎగ్జామ్ ఉన్నప్పటికి కూడా నేను థియేటర్‌కెళ్ళి సినిమా చూద్దాం అనుకుంటున్నాను. ఇలాంటి కోరికలన్నిటిని కూడా మనము త్యజించు అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? కృష్ణ భగవానుడు. ప్రజహాతి వదిలిపెట్టేయి యథా కామాన్ అన్ని కోరికలని. అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనోగతాన్. అరే! రేపు ఎగ్జామ్ ఉంది. నేనిప్పుడెళ్ళి చదువుకోవాలి. ఒకవేళ చదువుకోకపోతే ఏం జరుగుద్ది? నేను ఎగ్జామ్‌లో ఫెయిల్ అవుతాను. మళ్ళీ నా ఫ్రెండ్స్ అందరూ పక్క క్లాస్ ముందు తరగతికి వెళ్ళిపోతారు. నేను ఈ క్లాస్‌లోనే ఉండిపోతాను. కాబట్టి మనం ఏం చేయాలి? మనం ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట. మన మనసుకు సర్ది చెప్పుకోవాలి. ఆత్మనా తుష్ట మనసుకి బుద్ధితోటి. ఎలా సర్ది చెప్పాలి? నువ్విప్పుడు చదివితే, నువ్వు చదివిన తర్వాత ఎగ్జామ్ బాగా రాస్తే, ఆ తర్వాత ఫ్రెండ్స్‌తో అందరూ కలిసి మంచిగా ఒక మంచి 'ప్రహ్లాదుడు' సినిమాకో, లేదా మంచి 'నరసింహస్వామి' సినిమా మనం రీసెంట్‌గా చూపించాను ఒక వీడియోని మీ అందరికీ. అలాంటి భక్తి సినిమాలు మనం చూసుకుంటూ మన కృష్ణ భక్తి పెంపొందించుకోవచ్చు. అనే విధంగా మనము ఉండాలి తప్ప, అప్పటికప్పుడు నాకు ఆ కోరికొచ్చేసింది. నేను దానిని తీర్చేసుకోవాలి. ఆ తర్వాత నాకు నాకు నా ఎగ్జామ్ పోయినా పర్లేదు అలా అనుకుంటే అప్పుడు మనమే నష్టపోతాం. అందుకే కృష్ణ భగవానుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రజహాతి అన్నిటిని విడిచిపెట్టు. యథా కామాన్ అన్ని కోరికలు సర్వాన్ పార్థ అన్నిటిని మనోగతాన్ మనసు నుంచి వస్తున్నాయి అవన్నీ కూడా. అలాంటి వారిని ఏమంటారు? స్థితప్రజ్ఞస్తదోచ్యతే. అలాంటి వారికి బుద్ధి స్థిరంగా ఉంది అని అంటారు. నేనిప్పుడు మీకు 2 ఉదాహరణలు చెప్పాను. ఒకటి రేపు ఎగ్జామ్ ఉంది అంటే ఇవాళ సినిమాకెళ్ళడం. ఇంకొకటి మనకు జలుబు చేసి వర్షం పడుతున్నప్పుడు ఐస్ క్రీమ్ తినాలనుకోవడం. మీరేదైనా మీరేమైనా ఎగ్జాంపుల్ చెప్తారు ఉదాహరణలు. అది మనకు చెడు చేస్తున్నప్పుడు మనం దాన్ని ఆపేసుకోవాలి. అలాంటిది ఉదాహరణలు ఏమైనా చెప్తారా?
సరే చూడకూడదు ఎస్ ఎస్ యువాన్ష్ చెప్పు. మొబైల్ చూడకూడదు కరెక్ట్. మనకి ఎవరన్నా మన మొబైల్ ఇంట్లో ఉన్నప్పుడు మనకి ఎవరైనా ఫోన్ చేస్తే మమ్మీ నీకు ఫోన్ వచ్చింది అని మొబైల్ వాళ్ళకి ఇవ్వచ్చు. ఒకవేళ మమ్మీ లేకపోతే ఏం చేయాలి? మనమే ఓకే మమ్మీ ఇక్కడ వేరే పనులు ఉందని చెప్పి అలా ఫోన్ మాట్లాడడం కోసం మాత్రమే ఫోన్ ఉపయోగించాలి. కానీ మనం ఇప్పుడు ఫోన్ ఎందుకు ఉపయోగిస్తున్నాము? మన పుస్తకాలని పక్కన పెట్టి క్లాస్ వినడానికి కరెక్ట్ క్లాస్ వినడానికి ఉపయోగిస్తున్నాం. కానీ జనరల్గా మీరంటే మంచి మంచి విద్యార్థులు మంచి స్టూడెంట్స్ కాబట్టి ఇలాగ భగవద్గీత క్లాసులు వినడానికి ఉపయోగిస్తున్నారు. నేను మాట్లాడేది అందరూ చాలామంది స్టూడెంట్స్ చాలామంది పిల్లల గురించి. వాళ్ళు ఏం చేస్తారు? ఫోన్ ఉన్నప్పుడు "ఆ, నాకు రేపు ఎగ్జామ్ ఉన్నా కానీ ఫోనే చూస్తాను, నేను రేపు చదువుకోవాలన్నా కానీ ఫోనే చూస్తాను, నేను భగవద్గీతను కూడా పక్కన పెట్టి ఫోన్ చూస్తాను, నేను హరే కృష్ణ మంత్రాన్ని పక్కన పెట్టి కూడా ఫోన్ చూస్తాను, నేను సినిమాలు చూస్తూనే ఉంటాను, రోజంతా చూస్తాను, రాత్రంతా చూస్తాను, పడుకునేటప్పుడు చూస్తాను, తెల్లారి లేచిన తర్వాత చూస్తాను." అలా ఫోన్ చూసి చూసి చూడడం వల్ల ఏం జరుగుద్ది? కొంతకాలానికి కళ్ళు వెళ్ళిపోతాయి. పోతాయి. కళ్ళు పోతాయి. ఇంకొంతకాలానికి మన ఆలోచన శక్తి కూడా పోద్ది. ఇంకొంతకాలానికి కృష్ణ భగవానుడు మనల్ని గోలోకానికి కూడా తీసుకెళ్ళడు. నీకు ఇంకా ఫోనే కావాలి కదా, ఆ ఫోన్ నీకు ఇక్కడే ఉంటుందిలే, నువ్వు ఇక్కడే ఉండలే అంటారు. అందరు గోలోకానికి వెళ్ళిపోతారు, మనం ఇక్కడే ఉంటాం. కాబట్టి మనం ఏం చేయాలంటే దృఢ సంకల్పంతో ఉండాలి. నేను ఎందుకు ఒక శ్లోకం చెప్పాను ఇదివరకు. ఏంటి ఆ శ్లోకం? వ్యవసాయాత్మిక బుద్ధి. ఆ వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ఏంటి? నాకు ఏదైతే చెడు చేస్తుందో అవన్నీ పక్కన పెట్టి ఒకే ఒక లక్ష్యం, నా డ్యూటీ నేను ఏదో చేస్తున్నాను అంటే నేను స్కూల్కి వెళ్ళడం, ఉదయాన్నే రావడం, నా హోంవర్క్ చేసుకోవడం, మిగిలిన ఎప్పుడు సమయం దొరుకుతుంది ఆ సమయంలో ఏం చేయాలి? మనం అందరూ హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 కృష్ణ హరే కృష్ణ రామ హరే 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 రామ రామ హరే రామ రామ హరే. హరే రామ 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 హరే హరే. వెరీ గుడ్, కరెక్ట్. గురించి మనకి నాకు ఇంకో ఉదాహరణ ఉంది. ఎస్ అభిషిక్త చెప్పు. ఇప్పుడేమో మనకి ఫీవర్ ఉంది, ఇంకా మనం ఓకే రెయిన్ వచ్చింది, ఓకే బయటకు వెళ్ళి రెయిన్ లో ఆడుతున్నాము. అప్పుడు మనకి ఫీవర్ ఎప్పటికీ తగ్గదు. కరెక్ట్, వెరీ గుడ్ ఎగ్జాంపుల్. బయట పిల్లలందరూ ఆడుకుంటున్నారు, బయట ఏమో వర్షం వస్తుంది, మనకు ఆడుకోవాలని ఉంటుంది, కానీ మనకేముంది? ఇక్కడ ఫీవర్ ఉంది. మనం వెళ్ళి మనం ఆడుకుంటే ఏమవుద్ది? మళ్ళీ మనకు జ్వరం వచ్చి ఎక్కువయ్యి తక్కువ రోజు మనం స్కూల్కి వెళ్ళకుండా ఉంటాం. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఇమ్మీడియట్గా మన మైండ్ ఏం చెప్పుద్ది మనకు? వెళ్ళి ఆడుకో, అక్కడ వర్షం పడుతుంది, పిల్లలందరూ ఆడుకుంటున్నారు, నువ్వెందుకు ఇక్కడ ఉంటున్నావు, నీకు జ్వరమే కదా వచ్చింది, వస్తే రాని వెళ్ళు అని చెప్పుద్ది. అప్పుడు మనం మన బుద్ధితోటి ఏం చేయాలి? దాన్ని కాదు కాదు నువ్వు నాకు ఇలా చెప్తున్నావు కరెక్టే, కానీ నాకు ఇంకా జ్వరం పెరుగుద్ది, అలా వెళ్ళకూడదు అనేటువంటి బుద్ధి మనకు ఉండాలి. మనకు అలాంటి బుద్ధి లేనప్పుడు మనకు పెద్దలు అంటే అమ్మ నాన్నలు చెప్పినప్పుడు మనం వాటిని వినాలి. అప్పుడు మనకు ఏం జరుగుద్ది? తర్వాత కృష్ణ భగవానుడు మనకు మంచి శక్తిని ఇస్తాడు, మంచి చదువుని ఇస్తాడు. ఆ తర్వాత మనల్ని అందరిని ఎక్కడికి తీసుకెళ్తాడు? గోలోకం ఎస్, వ్యవసాయాత్మిక బుద్ధి అంటే మనం చేసేటువంటి ప్రతి పనిలో ఈ పని చేస్తే కృష్ణుడు ఆనందపడతాడా, తర్వాత నన్ను గోలోకానికి తీసుకెళ్తాడా, అందరినీ గోలోకానికి తీసుకెళ్తాడా, అలాంటి పనులు మాత్రమే మనం చెయ్యాలి. అంతేగాని నా మనసుకి ఏదో ఇప్పుడు కోరిక వచ్చేసింది, నేనేదో అన్నీ చేసేస్తాను, అన్నీ తినేస్తాను, అన్నీ చేసేస్తాను అన్నప్పుడు మనం ఎప్పటికీ ఇంతే ఉంటాం. ఒక పక్క చదువును చదవలేము, ఒక పక్క కృష్ణుని ఆనంద పెట్టలేము, ఒక పక్క అమ్మ నాన్నని ఆనంద పెట్టలేము, ఒక పక్క మనం గోలోకానికి కూడా వెళ్ళలేం. తర్వాత ఇవన్నీ పోగొట్టుకోవాలి మనం. కాబట్టి మనం ఏం చేయాలి? చాలా బుద్ధిమంతులుగా ఉండాలి. ఏ పని చేస్తే ఏ పని చేసినా కానీ మన డ్యూటీ ప్రకారం ఓకే నేను ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి, ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోవాలి, ఓకే అంతవరకు చదివేశాను, స్కూల్కి అయిపోయింది. ఆ తర్వాత నాకు సమయం దొరికినప్పుడు ఏం చేయాలి? హరే కృష్ణ మంత్రం జపించుకోవాలి. ఇంకా ఎవరైనా పిల్లలు వస్తే ఆ పిల్లల దగ్గరికి కూడా వెళ్ళి హరినామం గురించి గొప్పతనం చెప్పాలి, హరే కృష్ణ మంత్రం వాళ్ళకు కూడా నేర్పించాలి. అప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కొంచెంసేపు జపం చేసుకుంటారు, ఎప్పుడైనా గుడికి వెళ్తారు, గుడికి వెళ్ళి ఏదైనా సేవ చేస్తారు కృష్ణ భగవానుడి దగ్గరికి. ఇప్పుడు మీరందరూ కృష్ణుడి గురించి చాలా నేర్చుకున్నారు. ఏం నేర్చుకున్నారు? కృష్ణుడి యొక్క మంత్రం ఎలా జపించాలో నేర్చుకున్నారు, కృష్ణుడి చెప్పినటువంటి శ్లోకాలు ఎలా పలకాలో నేర్చుకుంటున్నారు, కృష్ణుడికి ఏ విధంగా సేవ చేయాలో నేర్చుకుంటున్నారు కృష్ణుడు ఏదైనా దగ్గర గుడికి వెళ్ళి. మరి ఇన్ని నేర్చుకున్న తర్వాత మీతోనే ఉంచుకుంటారు దీన్ని, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పాలి. మీ ఫ్రెండ్స్కి ఎలా చెప్పాలి? నీకు సంగతి తెలుసా, మనం అందరం భూలోకంలో ఉన్నాం, మనం అందరం గోలోకానికి వెళ్ళాలి. ఓకే, అప్పుడు వెళ్ళాలంటే ఏం చేయాలి? మనందరం హరే కృష్ణ మంత్రం జపించాలి, వీలైనప్పుడు భగవద్గీత శ్లోకాలు చదవాలి అని వాళ్ళకు నేర్పించి మనం నేర్చుకుని వాళ్ళకి షేర్ చేసినప్పుడు అప్పుడు కృష్ణుడు చూస్తూ ఉంటాడు పైనుంచి, అరే అభిషిక్త నిన్నగాక మొన్న నేర్చుకుంది, అప్పుడే వాళ్ళ ఫ్రెండ్కి చెప్తుంది, ఎంత మంచి పిల్ల, తినని నేను బాగా చూసుకోవాలి అని కృష్ణుడు అనుకుంటారు. అరే దీక్షిత నిన్నగాక మొన్న ఏకం శాస్త్రం శ్లోకం నేర్చుకుంది, ఎంత బాగా చెప్తుంది,
తినకు నేను మంచిగా బుద్ధినిస్తాను ఇంకా నేర్చుకునే విధంగా. అరే కవీష్, తను నిన్న క్లాస్కు రాకున్నా కానీ శ్లోకాన్ని శ్రద్ధగా నేర్చుకుంటున్నాడు, సిన్సియర్గా ఉంటూ తను నేను ఇంకా ఇన్స్పైర్ చేస్తాను అని మనకు కృష్ణుడు ఏం చేస్తాడు? ప్రొటెక్షన్ ఇస్తాడు. ప్రొటెక్షన్ అంటే రక్షణ ఇస్తాడు మనకు అన్నిటి నుంచి. సో ఇదన్నమాట. మంచి మీరందరూ మంచి ఉదాహరణలు చెప్పారు. నేను ప్రభుజీ నాకు ఎస్ ఒక ఉదాహరణ ఉంది. ఎస్ కవిష్ చెప్పు నువ్వు కూడా. అది నేను ఒకసారి నేను ఒక స్టోరీ చదివాను ప్రభుజీ. ఏమైందంటే ఒకసారి ఒక మనిషి ఉన్నాడు అనమాట. ఆడు చాలా ప్రౌడ్ గా ఉన్నాడు, గ్రీడీగా. ఒకసారి ఏమైంది, మంట వచ్చి ఒక మనిషి ఉన్నాడు, చూసి వాడు కాలిపోతుంటాడు, దూకేశాడు. వాడేం చెప్పాడంటే, అరే నీ అంత ఈజీగా దూకి నేనైతే ఆ మంటలోనే ఉంటానని చెప్పాడు. సో అక్కడ విలేజ్ వాళ్ళందరూ ఏం చెప్పారంటే, అరే బ్రేవ్ పీపుల్ కూడా అక్కడ నుంచి దూకుతారు కదా అన్నారు. ఆయన చెప్పారంటే, వేరే వాళ్ళు దూకుతారు కదా, నేను దూకలేను కదా అంటారు. సరే నేను టెస్ట్ లో పెడతానని మొత్తం నూనె, వాడు బాడీ అంతా నూనెతో ముంచి మంట పెట్టాడు. ఆడ నుంచోకుండా వాడు పరిగెత్తుకుండా అక్కడే ఉన్నాడు. అలా చనిపోయాడు అనమాట. దీన్ని బట్టి మనకేం అర్థమైంది? కొన్నిసార్లు అది మనకు డేంజర్ అని తెలిసినప్పటికి కూడా ఎవరు చెప్తున్నా వినకుండా మన అహంకారంతో ఎస్ నాకేమి కాదు అని ఉంటాం. కానీ ఏం జరుగుతుందో మనం కూడా ఇప్పుడు కవీష్ చెప్పినటువంటి కథలో మనం కూడా కాలిపోతాం. అందుకోసమే మన మైండ్ మనల్ని చాలాసార్లు మోసం చేస్తుంది. మరి మన మైండ్ మోసం చేయకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే, కేవలం మన ధర్మాలు, నియమాలు ఏమైతే ఉన్నాయో అవి పాటిస్తూ మనం చేసే పనులే ఉన్నాయి రోజులో. ఎవరైనా చెప్తారా? మనం చేసిన పనులే ఉన్నాయి. ఉదయాన్నే లేయడం, ఫ్రెషప్ అవ్వడం, బాక్స్ ప్యాక్ చేసుకోవడం, స్కూల్కి వెళ్ళడం, రావడం, వర్క్ చేసుకోవడం, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం, ఇవే కదా. ఇవి కాకుండా అభిషేక్ ఒకసారి మ్యూట్ చేస్తావా? నాయిస్ వస్తుంది. ఇవి కాకుండా మనకు వేరే ఏమన్నా ఉంటే, అంటే మనకు ఇవి కాకుండా వేరే ఏమన్నా పనులు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆ పనులన్నిటిని పక్కన పెట్టి, ఒకవేళ అది నిజంగా ఇంపార్టెంట్ పని అయితేనే చేయాలి. ఒకవేళ ఇంపార్టెంట్ పనులు కాకపోతే మనకున్నటువంటి ఒకే ఒక ఇంపార్టెంట్ పని మన ఖాళీ సమయంలో ఏంటి ఆ పని? చెప్పండి అందరూ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎస్, హరినామాన్ని జపించడం. హరినామాన్ని జపిస్తే మనకన్నీ కూడా ఏవైతే మనకు తగ్గిపోయాయో వాటిని కృష్ణుడు అరేంజ్ చేస్తాడు. ఏవైతే మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయో వాటిని కృష్ణుడు మనల్ని సంరక్షిస్తూ ఉంటాడు. అంటే మన దగ్గర ఉన్న వాటిని పోకుండా కాపాడుతాడు. మనకు అవసరమైనటువంటి వాటిని కృష్ణుడు తిన దగ్గర లేదు, ఇప్పుడు నామాన్ని చెప్పిస్తున్నాడు, తిన ధర్మాన్ని బాగా పాటిస్తున్నాడు, రోజు స్కూల్కి వెళ్తున్నాడు, చక్కగా చదువుతున్నాడు, చక్కగా హోంవర్క్ చేస్తున్నాడు, ఖాళీ సమయంలో హరే కృష్ణ మంత్రం నా పేరు చెప్తున్నాడు, కాబట్టి ఇప్పుడు ఇతనిని నేను బాగా చూసుకోవాలి అని కృష్ణుడు అనుకుంటాడు అనమాట. మరి మనం అందరం ఒక గుడ్ బాయ్గా గుడ్ గర్ల్గా ఉండాలా లేదా? కృష్ణుడి కళ్ళ ముందు ఉండాలా లేదా? ఎస్, మన లక్ష్యం అదే. మన గోల్ ఏంటంటే మనం అందరం కూడా ఒక స్ట్రాంగ్ బాయ్ లాగా, వెరీ గుడ్ బాయ్ లాగా, వెరీ గుడ్ గర్ల్ లాగా, ఒక బ్రేవ్ గర్ల్ లాగా ఉండాలి. ఎవరి ముందు? కృష్ణుడి కళ్ళ ముందు. కృష్ణుడు చూస్తున్నాడు ప్రతిదీ, నేను చేస్తున్న ప్రతిదీ అనేటువంటి ఒక నియమంతో మనం చేసే పనులు అనేవి ఉండాలి. ఓకే ఓకే, నేను ఈ శ్లోకాన్ని మీకు ఫోటో తీసి పంపిస్తాను గ్రూప్లో. అందరూ కూడా చక్కగా దాన్ని చదువుకోండి. మన క్లాస్ ముగించే ముందు నిన్నటి శ్లోకం కూడా పంపిస్తారా? ఎస్, నిన్నటి శ్లోకం కూడా పంపిస్తాను. నిన్నటి శ్లోకం ఏంటి? ఆ శ్లోకం నిన్నటి శ్లోకం నేను మర్చిపోయాను. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ. ఈ వాల్టి శ్లోకం కూడా ప్రజహాతి యథా కామన్. ఈ 2 శ్లోకాలు నేను పంపిస్తాను, వీటన్నిటి మీరు పఠించండి. ఇంకొకటి అడగడం మర్చిపోయాను, అందరు నోట్స్ మెయింటైన్ చేస్తున్నారా రోజు క్లాస్కి వచ్చినప్పుడు? ఎస్, వెరీ గుడ్. సో వీలైనప్పుడు ఆ నోట్స్ క్లాస్ చెప్తున్నప్పుడే రాసుకోండి. ఆ 4 లైన్లే ఉంటాయి, పెద్ద కష్టమేం కదా 4 లైన్లు రాసుకోవడం అనేది. తర్వాత మీరు క్లాస్ అయిపోయినమ్మంటే మీకు ఏ భావం అంటే దాని మీనింగ్ ఏది గుర్తుంటే అది మీ సొంత వాక్యాల్లో రాసుకోండి. ఓకే, మీ సొంత మాటలు మీకు ఏది గుర్తుంటే అది రాసుకోండి. ఆ విధంగా మనకేం జరుగుద్ది అంటే ఒక 1 మంత్, ఒక 2 మంత్స్ ఆ టైం తర్వాత మన దగ్గర ఒక 30-40 శ్లోకాస్ ఉంటాయి. 30-40 శ్లోకాస్ మనకు వచ్చేసి ఉంటాయి ఆల్రెడీ. ఓకే, సో ప్రభుజీ నేను ఎట్లా రాస్తున్నంటే క్లాస్ అయిపోయాక నువ్వు పంపిస్తావు
కదా అట్లా రాసుకుంటున్నా ప్రభుజీ. వెరీ గుడ్ ఐడియా దీక్షిత. దీక్షిత మంచి ఐడియా చెప్పింది. మన క్లాస్ అయిపోయాక తను ఏం చేస్తుంది, క్లాసులో ఉన్నప్పుడు మనం చెప్పింది వింటుంది. క్లాస్ అయిపోయాక మనం ఏదైతే మనం పంపిస్తున్నామో మన శ్లోకాన్ని దాన్ని కూర్చొని చక్కగా రాసుకుంటుంది. అది కూడా మంచి ఐడియానే. ఎస్, క్లాస్ అప్పుడు మనం రెండింటి మీద ఫోకస్ చేయలేము, రాసుకోవడం మీద వినడం మీద. క్లాస్ ఉన్నప్పుడు అందరు చక్కగా వినండి, అర్థాన్ని కూడా క్లాస్ అయిపోయాక రాసుకోండి నోట్స్లో. ఓకే ఓకే, వెరీ గుడ్. ఫైనల్గా హోంవర్క్ గురించి అడుగుతాను. ఎవరన్నా ఒకరు అన్మ్యూట్ చేసి ఒక మంచి శ్లోకం చెప్పండి. నేహా బిక్రమ నాశో, నేను అడిగిన శ్లోకమే చెప్పండి. నేహా బిక్రమ నాశోసి ఎవరు చెప్తారు? అభిషేక్ నువ్వు చెప్పగలుగుతావా? ఎస్ అభిషేక్ చెప్పు చెప్పు. నేహా విక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమపి అస్య ధర్మస్య త్రాయతే మాతో భయాత్. వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పావు. మన ఫేమస్ శ్లోక అందరూ అన్మ్యూట్ చేసి ఒకేసారి పలుకుదాం. పరిత్రాణాయ సాధునాం. ఒకసారి అందరూ అన్మ్యూట్ చేయండి. నేను కృష్ణ 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 అని 3 సార్లు అంటాను. 3వసారి అన్నప్పుడు పలకాలి అందరం ఒకేసారి. ఓకే, రెడీ? కృష్ణ 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 పరిత్రాణాయ సాధూనాం వినాశాయ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎస్, ఈ విధంగా అందరం కలిసి పలుకుతున్నప్పుడు ఒక రకమైన వైబ్రేషన్స్ వస్తాయి. ఆ వైబ్రేషన్స్ ఎక్కడ దానికి వెళ్ళాలి? గోలోకం వరకు వెళ్ళాలి. కృష్ణుడు వినిపించే విధంగా ఉండాలి. అది మనం ఆఫ్లైన్ క్లాసులో ఉంటే బాగా చర్చించి బాగా మాట్లాడుకోవచ్చు. ఆన్లైన్ కాబట్టి పర్లేదు, అయినా కానీ పర్లేదు. మనకు కృష్ణుడు ఏదో ఒక రోజు మనకు అలాంటి అవకాశం ఇచ్చినప్పుడు తప్పకుండా అప్పుడు కూడా మనము చెప్పుకోవచ్చు ఆఫ్లైన్లో అందరం ఉండి. సరే అయితే మరి అందరు ఒకసారి చెప్పండి అన్మ్యూట్ చేసి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మళ్ళీ రేపు కలుసుకుందాం. మళ్ళీ ఒక కొత్త శ్లోకం తోటి. హరి బోల్ గురుజీ. హరి బోల్ హరి బోల్. హరే కృష్ణ హరి బోల్. హరి బోల్ హరి బోల్. థ్యాంక్ యూ.